ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళతో ఇప్పటిదాకా కొన్ని వందల రివ్యూలు చేసి ఉంటారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నరేంద్ర మోడీ. వాళ్ళకి వీళ్ళు అధికారంలోకి రాగానే తెలిసింది ఏంటంటే యుద్ధ విమానాలు కొత్తవి లేవు, యుద్ధ నౌకలు కొత్తవి లేవు, బాంబులు కొత్తవి లేవు, మిస్సైలు కొత్తవి లేవు, ఏమీ లేవు మన దగ్గర. పురాతన కాలంలో ఉన్నటువంటిది 1985 ఎక్కడ, 2025 ఎక్కడ, 1985లో కొన్నవి తప్పించి మన దగ్గర ఆయుధాలు లేవు. 85 లాస్ట్. ఆ తర్వాత చిన్న చితక తుపాకీ గుళ్ళ లాంటివి కొనుక్కున్నాం తప్పించి ఏం లేవు. అలాంటి స్టేజీ నుంచి ఇప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీకి అనుగుణంగా ఓకే చేసుకొచ్చారు. దాని మీద మళ్ళీ రఫేల్ లాంటి దాని మీద కంప్లైంట్ చేసి మళ్ళీ చెడగొట్టడం కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్తే చివరికి అప్పుడు జస్టిస్ రమణ గారి నేతృత్వం ధర్మాసనం చెప్పింది అదే. రఫేల్ అనేటటువంటి చాలా అవసరం, అసలు 85 నుంచి మనం ఆయుధాలు కొనుక్కోపోవడం ఏంటి, ఇది ఎక్కడ దారుణం అని చెప్పి కొనుక్కోవడానికి పూర్తి పర్మిషన్ ఇచ్చారు. అవి ఎక్కడ అవినీతి జరగలేదని తేల్చి చెప్పారు. అంతకుముందు ఏదో ఒక వంకలు పెట్టి చెడగొట్టేటటువంటి ప్రక్రియ ఉంది. ఇప్పుడు విపరీతంగా కొంటున్నారు. దాంతోపాటుగా మీకు ఏమేమి అవసరాలు చెప్పమంటే యుద్ధ విమానాలు అవసరం అంటే అవి తయారు చేపిస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అట్లాగే విదేశాల నుంచి రఫేల్స్ మళ్ళీ కొంటున్నారు. వాళ్ళ సంస్థను కూడా ఇక్కడికి వచ్చి పెట్టుకోమంటున్నారు. అది చూసినే సుఖై కొనుక్కోమని చెప్పి రష్యా అడుగుతుంది, మా F-35 కొనుక్కోమని అమెరికా అడుగుతుంది. ఇవన్నీ నడుస్తున్నాయి. ఇదే సందర్భంలో నేవీకి సంబంధించినటువంటిది యుద్ధ సబ్మెరైన్స్ ఇప్పుడు మొన్ననే కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు మరికొన్ని 4 యుద్ధ నౌకలకి వాళ్ళు అడగడం క్లియర్ చేయడం జరిగింది. $9 బిలియన్ అంటే దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఇందుకు ఎక్స్పెండిచర్ చేస్తున్నారు.